అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్‌కి స్వాగతం. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా ఒంట్లో బాగాలేక మనం వంట చేయడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు తినడానికి ఎంతో రుచిగా ఉండే 5 నిమిషాలలో చేసుకోగలిగే ఈ కారం అన్నాన్ని ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా మనం అన్నం వండి పెట్టుకోవాలండి. అన్నం వండేటప్పుడే 2 చుక్కల ఆయిల్ వేస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. మేము కారం కొద్దిగా ఎక్కువే తింటామండి. తక్కువ తినేవాళ్ళు తగ్గించుకొని వేసుకోండి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొన్ని పచ్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. ఇది హోమ్మేడ్ కారం పొడి అండి. సంవత్సరం అంతా నిల్వ ఉండే కారం పొడి ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒక్కసారి చూడండి. కారం, ఉప్పు బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని, కొద్దిగా వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గుప్పెడు కాజులు కూడా వేసేసుకోవాలి. అలాగే గుప్పెడు పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు ఇష్టం లేని వాళ్ళు పల్లీలను స్కిప్ చేయొచ్చు. కొద్దిగా కరివేపాకు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా వేగాక 4 పచ్చిమిరపకాయలను నిలువ చీరుకొని వేసుకోవాలి. మిరపకాయలు జస్ట్ లైట్‌గా ఆయిల్ తగిలితే చాలండి, ఎక్కువ వేగనివ్వద్దు. అన్నంలో పచ్చిమిరపకాయలు బాగా టేస్ట్‌గా ఉంటాయండి. ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా కలిపెట్టుకున్న కారం అన్నంలోకి వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మామూలుగా మనము ఎర్రకారము, కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు, ఆయిల్ వేసుకొని తింటాం కదా! అలాగే కొంచెం తాలింపు వేయడం వల్ల ఇంకెక్కువ టేస్ట్ వస్తుంది. పిల్లలు ఇష్టంగా తింటారండి. 5 నిమిషాలలో చాలా సులువుగా చేసుకోగలిగిన రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విలేజ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.